ఈరోజు ఉదయమే టమాటా పప్పు అన్నం చేస్తున్నా. వర్షం వస్తుంది. టమాటా పప్పు అంటే నాకు ఇష్టం. టమాటా పప్పు వేడి వేడి అన్నము, చట్నీ, నెయ్యి వేసుకొని తింటే దాని ముందు ఏమీ లేదు. బ్యాగ్ చైన్ పోయింది. ఈ బ్యాగ్ చైన్ పోయింది, వేసుకొని రావాలి. బయటికి పోవాలనుకున్నా ఎన్నిసార్లు వేయించిన బ్యాగ్ చైన్ పోతూనే ఉంటుంది. ఇప్పుడు తీసుకెళ్ళాలి. తొందరగా వంట చేసి తిని బయటికి వెళ్తా. పప్పు బగరేస్తున్నా. ఈ పప్పు అంటే నాకు చాలా ఇష్టం. నుంచి వేస్తే పప్పు టేస్ట్ అవుతుంది. దానిమ్మ పండ్లు తెచ్చిన వేసేయలేను, మర్చిపోయినా. అట్లే టమాటా పప్పు గట్టి పప్పు వేసుకున్నాను. టమాటా గట్టి పప్పు మీరు ఒకసారి చేయండి. టమాటా కందిపప్పులా కడిగి దాంట్లో టమాటా, కొంచెం చింతపండు, కొంచెం కారం, పసుపు వేసి ఉడకబెట్టినాక బగారేయండి. ఎంత టేస్ట్గా ఉంటుంది. పప్పు రెడీగా, అన్నం కూడా అయింది. తిని బయటికి వెళ్తా. బ్యాగ్ పైన వేసుకొని కొంచెం సామాన్ తీసుకురావాలి. పప్పులో మామిడికాయ చట్నీ వేసుకొని తినాలి. గరం గరం అన్నం, గరం గరం పప్పు, మామిడికాయ చట్నీ వేసుకొని తినాలి. నెయ్యి నా నిలబడి వంట చేసే వరకు చక్కెర వస్తుంది. వదిలే, నాకు మైగ్రేన్ ఉంది. రొట్టె చేయలే. నా లాంగ్ వీడియోకి కూడా సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. 3 monthsలో ఎన్ని 500 1000 సబ్స్క్రైబర్ కావాలంట. 4000 వాచ్ అవర్, 10 million వ్యూస్ కావాలంటుంది. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా లాంగ్ వీడియోలు వస్తాయి, షార్ట్స్ వస్తాయి. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినా అది కూడా మీకు చెప్తాను. ఎంత వేడవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే. మేము కొంచెం బయట పని ఉందని ఉదయమే బయలుదేరినాము. ఈరోజు మా ఆయనకు హాలిడే, అందుకోసమని ఇద్దరం కలిసి వెళ్తున్నాము. కొంచెం వర్షం తగ్గినందుకే బయటికి వెళ్ళినాము పని చేసుకొని రావడానికి. ఆటోలో కూర్చున్నాము. స్టేషన్ పోవాలి. ట్రైన్ వచ్చింది. బయట చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇప్పుడు దిగినాము, ఇంటికి వెళ్తున్నాము. పని చేసుకొని రిటర్న్ అవుతున్నాము. స్టేషన్లో కూకున్నాము. పెద్ద ట్రైన్లు పోతున్నాయి. మా ట్రైన్ ఇంకా రాలేదు, లోకల్ ట్రైన్. ఇప్పుడు వచ్చింది. లోకల్ ట్రైన్లో కూర్చున్నాము. రాత్రి అయింది, 11:30 అయింది. ఇంటికి వెళ్ళడానికి ఇంకా టైం అవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ యూ.